హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మండే. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 అవుతుంది. ఓకేనా, ఇది బీటీసీ చార్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఓకే, ఈరోజు మనం బీటీసీ అండ్ గోల్డ్ యొక్క ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. ఎగ్జాక్ట్ లెవెల్స్ డ్రా చేసుకుందాం. ఆ లెవెల్స్ని బట్టి మన ట్రేడ్ని ప్లాన్ చేసుకుందాం. సో ఓకేనా, ఇది మన మెయిన్ హారిజాంటల్ లైన్, ఇది మన బాక్స్ స్ట్రాటజీ. ఓకేనా, ఈ బాక్స్ని నేను పై వైపు షిఫ్ట్ చేస్తే ఇక్కడ ఒక లెవెల్ వచ్చింది. అదేవిధంగా మళ్ళీ ఈ బాక్స్ని పై వైపు ఇలా షిఫ్ట్ చేస్తే మనకి ఇక్కడ ఒక లెవెల్ వస్తుంది. ఇక్కడ మనం ఒక హారిజాంటల్ లైన్ని డ్రా చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మన దగ్గర 2 లెవెల్స్ ఉన్నాయి. మళ్ళీ దీన్ని కిందకి తీసుకొస్తే ఇది మన మెయిన్ హారిజాంటల్ లైన్ అనమాట. దీనికి కలర్ చేంజ్ చేద్దాం, డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దీనికి ఎల్లో పెడదాం. ఓకే, ఇది మెయిన్ హారిజాంటల్ లైన్. సో ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వచ్చింది. అక్కడ మళ్ళీ మనం బాక్స్ని హాఫ్ చేస్తే సో చూడండి, ఎగ్జాక్ట్గా మన 25% నుంచి రివర్స్ అయ్యి కిందకు వచ్చింది. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది కాబట్టి మన బాక్స్ని ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ కామన్ పాయింట్ దగ్గర పెడదాం. పెడితే చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వచ్చి మళ్ళీ ఒక పెద్ద స్పైక్ ఇచ్చి ఈ 50% నుంచి రివర్స్ అయింది. ఓకే, ఈ 50% నుంచి రివర్స్ అవుతుంది కదా, అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మెయిన్ ట్రెండ్ చూడాలి. సో మెయిన్ ట్రెండ్ ఒకసారి డెల్టా ఎక్స్చేంజ్లో మనం మెయిన్ ట్రెండ్ చూద్దాం. సో చూడండి, ఇది 200 EMA, ఇది ఈ రెడ్ కలర్ది 50 EMA. సో ఈ రెండు ఎందుకంటే మన లాంగ్ టర్మ్ ట్రెండ్ని ఫైండ్ చేయడం కోసం ఈ రెండు నేను ప్లాట్ చేసి ఉంచాను. ఓకే, ఈ 50 EMA 200 EMAకి పైనే ఉంది కాబట్టి ఇది ఒక అప్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ మనం ట్రెండ్ని ఫైండ్ చేయాలి కదా, ఇప్పుడు మనకి అప్ ట్రెండ్ అని తెలిసిపోయింది. సో నెక్స్ట్ మన బీటీసీ చార్ట్లోకి వెళ్దాం. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్. చూడండి, ఇది బీటీసీ చార్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ట్రెండ్ అప్ సైడ్లో ఉంది కాబట్టి అండ్ దట్టు మన బ్యాక్స్కి ఇక్కడ 50% నుంచి రివర్స్ అయింది కాబట్టి ఇప్పుడు మనం మన బాక్స్కి పై వైపు ఉన్న దీన్ని క్రాస్ చేస్తే ఇప్పుడు మనం అప్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి ఓకేనా, ఇప్పుడు 50% నుంచి క్రాస్ అయింది. ఈ క్యాండిల్ మన బాక్స్ని డైరెక్ట్ బ్రేక్అవుట్ చేసింది. సో ఇప్పుడు మనం ఈ క్యాండిల్ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే ఒక బై ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకేనా, ఈ ప్రెజెంట్ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే ఇక్కడ ఒక లాంగ్ పొజిషన్ తీసుకోండి. లాంగ్ పొజిషన్ ఫర్ సపోజ్ ఇక్కడ క్లోజ్ అయిందనుకోండి, ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. బట్ స్టాప్ లాస్ మాత్రం ఈ 50%కి కింద పెట్టాల్సి ఉంటుంది. స్టాప్ లాస్ కొంచెం పెద్దగానే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ రివర్స్ అయినా కానీ ఈ 50% దగ్గర నుంచి ఇంకా కిందకి వెళ్ళదు. స్టాప్ లాస్ పెద్దగా ఉందనుకుంటే ఈ చిన్న బాక్స్ని ఇలా డ్రా చేసుకుంటే ఈ మెయిన్ లెవెల్ వస్తుంది కదా, దానికి కొంచెం కింద పెట్టుకోండి. సో అప్పుడు 492 పాయింట్స్ అరౌండ్ స్టాప్ లాస్ ఉంటుంది. అప్పుడు టేక్ ప్రాఫిట్ ఎంత పెట్టాలంటే మన రెండో లెవెల్ దాకా పెట్టండి. సో టార్గెట్ చూడండి, అరౌండ్ 1000 పాయింట్స్ టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ 492 పాయింట్స్. ఇది కనుక మన టార్గెట్ని హిట్ చేస్తే చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. ఓకేనా, సో చూడండి ఎంత పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తున్నాయి. స్టిల్ మార్కెట్లో ఇంకా అప్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. సో ఓకేనా, ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నామో అర్థమైంది కదా. ఇక్కడ మన ఈఎంఏస్ కన్ఫర్మ్ అయింది. 920 EMA క్రాస్ ఓవర్స్ అయ్యాయి. ఓవరాల్ ట్రెండ్ అప్ డైరెక్షన్లో చూసాం. ఇది కాకుండా మన బాక్స్ని ఇది డైరెక్ట్ క్రాస్ ఓవర్ చేసింది కాబట్టి ఇక్కడ మనం ఒక అప్ ట్రేడ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. అలా కాకుండా ఈ రెడ్ క్యాండిల్ డైరెక్ట్ ఈ 50%ని బ్రేక్ చేసి మా కిందున్న ఈ బాక్స్ని కూడా బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి మనం ఒక సెల్ వైపు ట్రేడ్ తీసుకునేవాళ్ళం. అది కూడా ఈఎంఎస్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఈఎంఎస్ కూడా క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఒక సెల్ ట్రేడ్ తీసుకునేవాళ్ళం. ఓకే, మళ్ళీ ఈ క్యాండిల్ చూడండి కిందకు వచ్చింది. మన లెవెల్ నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది. కన్ఫర్మేషన్తో వెళ్ళండి. ఓకేనా, ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ పైన లెవెలు, ఈ కిందన్న ఎల్లో కలర్ లెవెలు, దీన్ని మళ్ళీ మీరు హాఫ్ చేసుకోండి. దీన్ని ఒకసారి హాఫ్ చేస్తే చూడండి చేస్తున్నాను, దీన్ని హాఫ్ చేస్తే ఇది మన మిడ్ పాయింట్ ఉంటుంది.
ఈ మిడ్ పాయింట్ కంటే పైన ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంట్రీ తీసుకోండి. ఓకేనా. నాకు తెలిసి ఇంకా అప్ ట్రెండే కొనసాగుతుంది. ఇక్కడ నుంచి మనకి ఒక హ్యూజ్ రాకెట్ మూమెంట్ దొరుకుతుంది బిట్కాయిన్లో. సో ఓకే, ఈ ట్రేడ్లో మనకి 1000 పాయింట్స్ దొరికే అవకాశం ఉంది. ఇలా దీన్ని మాత్రమే కాదు, ప్రతి లెవెల్ని హాఫ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా గైస్, ఇది బిట్కాయిన్లో ఒక పాసిబుల్ ట్రేడ్. ఇప్పుడు మనం గోల్డ్లో చూద్దాం. సో గైస్, ఇది గోల్డ్ చార్ట్ చూడండి. ఇది గోల్డ్ చార్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఆల్రెడీ నేను మెయిన్ హారిజంటల్ లెవెల్ని గీసాను, అలాగే బాక్స్ని కూడా గీసి పెట్టుకున్నాను. సో ఓవరాల్ ట్రెండ్ తీసుకుంటే అప్ డైరెక్షన్లోనే ఉంది. సో ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది మన మెయిన్ హారిజంటల్ లైను. ఇక్కడ నుంచి బాక్స్ని పై వైపు షిఫ్ట్ చేస్తే ఇక్కడ మనకి ఒక హారిజంటల్ లైన్ వస్తుంది. ఓకే, ఇక్కడ హారిజంటల్ లైన్ గీసుకోండి. ఓకే, దీని కలర్ చేంజ్ చేసుకోండి, వైట్ పెట్టండి. అలాగే కింద వైపు కూడా దీన్ని షిఫ్ట్ చేసి కింద వైపు కూడా ఇంకొక హారిజంటల్ గీసుకోండి. ఓకే, కింద వైపు కూడా ఒక హారిజంటల్ లైన్ గీసుకున్నాం. ఇప్పుడు మన బాక్స్ని ఒక్కసారి పక్కన పెట్టేస్తే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయి కిందకు వచ్చింది. ఒకసారి మనం గీసుకున్న హారిజంటల్ లైన్స్కి మన బాక్స్ని అలైన్ చేస్తే ఇక్కడ మన బాక్స్ యొక్క 50% లెవెల్ని ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసింది. కొంచెం బ్రేక్ చేసి కిందకు వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ బాక్స్ని 25% చేద్దాం. ఇక్కడ ఇంకొక బాక్స్ తీసుకొని ఈ హాఫ్ నుంచి ఇలా కిందకి ఇంకొకసారి డ్రా చేస్తే, సో చూడండి ఎగ్జాక్ట్గా కనిపిస్తుందా. ఈ 25% నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంది. ఓకే, ఇప్పుడు పైకి వెళ్తుంది కదా, ఇది కదా మన మెయిన్ హారిజంటల్ లైన్. దీన్ని కూడా బ్రేక్ చేసి ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పై వైపు ఏర్పడిస్తే అప్ సైడ్లో ట్రేడ్ తీసుకోండి. అలా కాకుండా ఇంకా ఇక్కడ నుంచి హారిజంటల్ లైన్ నుంచి రివర్స్ వచ్చి ఈఎంఏసి కూడా క్రాస్ ఓవర్స్ అయితే డౌన్ సైడ్లో ట్రేడ్ తీసుకోండి. ఓకేనా. నేను ఇంతకుముందు బిట్కాయిన్లో చెప్పినట్టు మన ఈ హారిజంటల్ లెవెల్స్ని కూడా హాఫ్ చేయండి. ఇలాగా హాఫ్ చేసి మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా లేదా, దీన్ని కూడా బ్రేక్ చేసి పైకి వెళ్తుందా అనేది ట్రాక్ చేస్తూ ఉండండి. అలాగే మార్కెట్ ఈ మెయిన్ లెవెల్ నుంచి కిందకు వస్తూ ఉంటే దీన్ని హాఫ్ చేసి ఇక్కడ ట్రాక్ చేస్తూ ఉండండి. అలాగే ఈ బాక్సెస్ని ప్రతిసారి మనం హాఫ్ చేస్తూ ఉండాలి. మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందో మనకి అర్థం కాదు. ఓకేనా. గోల్డ్ మన ఈ 25% నుంచి రివర్స్ అయ్యి పైకి వెళ్తూ ఉంది. ఇక్కడ ఈ మన మెయిన్ హారిజంటల్ లైన్ని, అదే మన బాక్స్కున్న పైన లెవెల్ని బ్రేక్ చేసి ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడిస్తే ఇక్కడ నుంచి మనం ఒక లాంగ్ పొజిషన్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లోజ్ అయిందనుకోండి. అయితే గ్యాస్, మీరు క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. టెన్షన్ పడి మధ్యలోనే ట్రేడ్ తీసుకోకండి. ఓకేనా. క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు ఆగండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ అనేది మినిమం మన బాక్స్కి మిడ్ పాయింట్కి కొంచెం కింద అయినా పెట్టాలి. సో ఓకేనా. టేక్ ప్రాఫిట్ అనేది ఇది మన ఒక లెవెల్ కదా. ఈ బాక్స్ని ఇక్కడ నుంచి మళ్ళీ పైకి షిఫ్ట్ చేసి ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ని మనం గీసుకుంటే, సో ఇక్కడ దాకా పెట్టండి. మార్కెట్ దీన్ని కూడా బ్రేక్ చేస్తే మళ్ళీ మన బాక్స్ని పై వైపు షిఫ్ట్ చేస్తే మనకి ఇంకొక హారిజంటల్ లైన్ వస్తుంది. అప్పుడు ఇక్కడ దాకా కూడా మనం మూమెంట్ని క్యాప్చర్ చేయొచ్చు. సో చూస్తూ ఉండండి. మార్కెట్ ఇక్కడ దాకా రావచ్చు, లేదా ఈ లెవెల్ దగ్గర నుంచైనా రివర్స్ కావచ్చు, లేదా ఈ లెవెల్ దగ్గర నుంచైనా రివర్స్ కావచ్చు. సో మనం ఏం చేయాలంటే మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. చెప్పాను కదా, ఈ లైన్స్ని మళ్ళీ మనం హాఫ్ చేసుకుంటూ మార్కెట్ని ట్రాక్ చేసుకుంటూ పోవాలి. ఓకేనా. సో ఇది గైస్ గోల్డ్లో ఒక పాసిబుల్ వ్యూ, అలాగే బిట్కాయిన్లో కూడా ఒక పాసిబుల్ వ్యూ. సో చూడండి, ఆల్రెడీ ఇది రన్నింగ్ అవుతూ ఉంది, కనిపిస్తుందా. ఓకేనా, ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. ఈ 1000 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు మనం. సో ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వచ్చినా కానీ ఈ మెయిన్ లెవెల్ నుంచి పైకి వెళ్ళాలి. అంత ఈజీగా కిందకైతే రాదు, ఎందుకంటే
అప్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి మార్కెట్. సో ఓకేనా. సో ఇది గైస్ ఈరోజు యొక్క బిట్కాయిన్ అండ్ గోల్డ్ యొక్క ప్రీ మార్కెట్ అనాలిసిస్. సో దీని రిజల్ట్స్ అనేది సాయంత్రం నెక్స్ట్ పోస్ట్ మార్కెట్ వీడియోలో చూద్దాం. ఇది మన టార్గెట్ని హిట్ చేసిందా లేదా ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి మన ఎస్ఎల్ని హిట్ చేసిందా అనేది. ఇంతవరకు మీరు టెలిగ్రామ్ ఛానల్ కనుక జాయిన్ కాకపోతే కింద లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మనలాంటి బిగినర్ ట్రేడర్స్కి ఈ అనాలిసిస్ హెల్ప్ అవుతుందని వీడియో చేస్తున్నాను. సో ఓకేనా, సాయంత్రం వీడియోలో మళ్ళీ కలుద్దాం.